ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖ ఉక్కు నగరం గురజాడ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉదయం అల్లీపురంలోని సిపిఐ కార్యాలయంలో జాతీయ సమితి సమావేశాల నిర్వహణ ఆహ్వాన సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు బిసిహెచ్ మసీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి 500 మంది ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులు, అగ్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. సమావేశం చివరి రోజున 3వ తేదీన నగరంలోని వేలాది మందితో కార్మిక ప్రదర్శన సరస్వతి పార్కు నుండి ప్రారంభమై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరుపుతామని తెలియజేశారు. కార్మిక ప్రదర్శనకు జిల్లాలో ఉన్న ప్రభుత్వ రంగ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో బహిరంగ సభలోని పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఎస్జే అచ్యుతరావు, విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, సెప్టెంబర్ 1, 2, 3 తారీఖుల్లో విశాఖ ఉక్కు నగరంలో గురజాడ కళాక్షేత్రంలో ఏఐటీసీ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా సుమారు 500 మంది ప్రతినిధులు, అతిరథుల మహారథులు విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ జాతీయ సమితి సమావేశాలు నిర్వహించడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఒకటి, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనేది అది 3 సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతుంది. దీన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మలచడం కోసమే ఇక్కడ ముఖ్యంగా ఆ సమావేశాలు నిర్వహిస్తున్నాం. అదొకటే కాదు, గత 70-80 సంవత్సరాలుగా ఉన్నటువంటి విశాఖ పోర్టుని రోజు రోజుకి బెత్తలు అమ్మేసి దాన్ని కూడా కాంట్రాక్ట్ ప్రైవేట్ దత్తత చేద్దామనే ప్రయత్నం చేస్తారు. ఆ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని కూడా పీపీపీ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు పోర్ట్ ఏదైతే నిర్వహిస్తుందో దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రక్షణ రంగం కూడా అమ్మేయాలని, బ్యాంకింగ్ రంగాన్ని దివాళా తీయించాలని, మొన్న మన ఆంధ్ర బ్యాంక్ని, ప్రతిష్టాకరమైన ఆంధ్ర బ్యాంక్ని 7 బ్యాంకులతో కలిపి యూనియన్ బ్యాంకులో కలిపారు. ఇప్పుడు ఆ యూనియన్ బ్యాంకుని మళ్ళీ యూనియన్ బ్యాంక్గా ఉంచుకుంటా పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలుపుదామని చెప్తున్న ప్రయత్నం చేస్తారు. ఎందుకు చేస్తారంటే అంబానీలు, అదానీలు చిన్న చిన్న బ్యాంకులను కొనరు. వారికి దేశవ్యాప్తంగా బయట ప్రపంచంలో బ్రాంచ్లో ఉన్న బ్యాంకులు కావాలి అంటే 1, 2, 6 బ్యాంకులు కొంటే ప్రయోజనం లేదు. కాబట్టి మొత్తం బ్యాంకులన్నీ కలిపేయండి. ఇప్పుడున్న 100 సంఖ్యలో ఉన్న బ్యాంకుల్ని 10 సంఖ్యలోకి తీసుకొస్తే మేము కొంటామని చెప్పి బేరం పెట్టారు. దానికి సిద్ధమయ్యే నరేంద్ర మోడీ బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేయాలని ఒక పక్క ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో అసంఘటిత కార్మికులు, ముఖ్యంగా ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర ఇంటి పనివారులు, అపార్ట్మెంట్ వాచ్మెన్లు, వీరందరూ మన నగరంలో చాలామంది ఉన్నారు. ఈ నగర జనాభా 25 లక్షల మంది అయితే అందులో 12 లక్షల మంది ఇటువంటి కార్మికులే, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులే ఈ నగరంలో ఉన్నారు. వీరందరి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే దీర్ఘకాలమైన పోరాటాలని నిర్వహించవలసిన బాధ్యత ఈ దేశంలో ఏర్పడినటువంటి ప్రప్రథమైనటువంటి ఏఐటీసీ ఆ బాధ్యత ఉంది. మేము కాకుండా మా సహచర సంఘాలైనటువంటి సెంట్రల్ ట్రేడ్ యూనియన్లో ఉన్న 11 సంఘాలని ఒక ఐక్య ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చి భవిష్యత్తులో పోరాటాలు చేయడం కోసమే ఈ నగరంలో 3 రోజుల పాటు జాతీయ సమితి సమావేశాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం అన్నటువంటిది ఒకప్పుడు ఫిషర్మెన్ విలేజ్. ఇది మత్స్య పారిశ్రామిక తాలూకా విలేజ్. పోర్టున్న చోట పుట్టేరేసి ఉండేది. అక్కడ చేపలు పట్టుకుని బ్రతికేవారు. దాన్ని పోర్టు 1936వ సంవత్సరంలో ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి కూడా ఇది పోర్టు డెవలప్మెంట్లోని కార్మికులు, విశాఖపట్నంలో ఉన్న కార్మికులు ఎంతో పనిచేసి ఈ పోర్ట్ని అభివృద్ధి చేయడం ద్వారా అది పోర్ట్ సిటీగా మారి తర్వాత కాలంలో అనేక ఇండస్ట్రీలు అన్నటువంటి రావడం అన్నటువంటిది జరిగింది. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ మన విశాఖపట్నంలోనే ఉన్నటువంటి అనేక మంది ప్రజలు పోరాటం చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి స్టీల్ ప్లాంట్ని సాధించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈవేళ విశాఖపట్నాన్ని స్టీల్ సిటీగా మారింది. అనేక ఇండస్ట్రీలు వచ్చాయి. ఈవేళ భారతదేశంలో ఇది ఇండస్ట్రియల్ ప్లేస్, అలాగనే ఆర్థికంగా ఒక రిచ్ ప్లేస్ అన్నటువంటి ఉంది, రిసోర్సెస్ అన్నటువంటి ఉన్నాయి. అటువంటి ఈ విశాఖపట్నాన్ని ఏదో రకంగా బద్నాం చేయాలన్నటువంటిది నిర్వీర్యం చేయడం గురించి పబ్లిక్ సెక్టార్ని ఒకటి నిర్వీర్యం చేసి
ప్రైవేట్ సెక్టర్కి తరలించడం అనేటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒక్క పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థల్లోనే రాలేదు. అనేక పరిశ్రమలు అంటే ఒకటి కూడా ప్రైవేటైజేషన్ అన్నటువంటిది చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి 44 లేబర్ కోడ్లు చట్టాలని సాధించుకుంది. ఆ చట్టాల ద్వారా కార్మికులకు ఎంతో రక్షణ ఉంది. వర్క్మెన్ కాంపన్సేషన్ కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ వేజెస్ కానీ, రకరకాలైనటువంటి చట్టాలన్నీ సాధించుకుంది ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగానే. ఈవేళ ఏఐటీయూసీ తన ఒక్కరే కాకుండా ఇతర ట్రేడ్ యూనియన్ను కూడా కలుపుకొని ఎప్పుడైతే ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మిక వ్యతిరేక విధానాలని రూపొందించి చేస్తే మాత్రం అందరినీ యునైట్ చేసి పోరాటం వైపు తీసుకుని వెళ్ళే బాధ్యత ఏఐటీసీ చేస్తూ ఉంది. ఈవేళ 44 చట్టాలని తీసుకొచ్చి 4 కోడ్ల కింద పెట్టారు. ఆఖరికి కార్మికుని కనీస నోరెత్తేటటువంటి అవకాశం లేనటువంటి ట్రేడ్ యూనియన్ యాక్ట్, అది యాక్ట్, ఈ యాక్ట్ ఎన్నో కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి నోరెత్తకుండా చేయాలన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. అయినా సరే మనం కార్మిక వర్గం మాత్రమే భారతదేశంలో ఊరుకోలేదు. తీవ్రమైనటువంటి పోరాటాలు మనం చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాలు చేస్తున్నటువంటి భాగంగానే ఈవేళ మన ముందు అనేక ఛాలెంజ్స్ ఉన్నాయి.